పార్టీ పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మా పార్టీతో ఎలాంటి భయం లేదు అని చెప్పే బీఆర్ఎస్ నాయకులే ఎన్నికల సంఘానికి 1000కి పైగా ఫిర్యాదులు చేసి తమ అభద్రతా భావాన్ని బయటపెట్టుకున్నారు. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకేస్తాన్రు, ఎందుకేస్తురు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడేవాడన్న వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకేస్తారా నేను అడుగుతాడు ఇంగ్లీష్. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్ తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? పోయి అక్కడ డ్రామా, ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయన పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు, నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు?